ఆంధ్రప్రదేశ్లోని పరిశోధకులను ప్రోత్సహించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతమైన నగదు బహుమతిని ప్రకటించారు. అమరావతిని క్వాంటం వ్యాలీగా తీర్చిదిద్ది ప్రపంచ స్థాయి పరిశోధనలకు వేదికగా మారుస్తామని ఆయన స్పష్టం చేశారు. క్వాంటం టెక్నాలజీపై విశేష కృషి చేసి నోబెల్ బహుమతి సాధించిన ఏపీ వాసులకు 100 కోట్లు ఇస్తామని వెల్లడించారు. ఈ భారీ ప్రోత్సాహకం ద్వారా రాష్ట్రంలో విజ్ఞాన శాస్త్ర అభివృద్ధికి పెద్దపీట వేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించి నూతన సబ్స్టేషన్కు భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడానికి భయపడుతున్నారని, అందుకే బయట ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తుందని ఈ సందర్భంగా బట్టి స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ కార్యకర్తలు అతిగా వ్యవహరించి స్థానికులను ఇబ్బంది పెట్టారు. బాణాసంచా శబ్దాల వల్ల ఇబ్బంది కలుగుతుందని చెప్పిన 7 నెలల గర్భిణిపై నిందితుడు అజయ్ దేవ్ అత్యంత క్రూరంగా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కదిరి వీధుల్లో నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్కు తరలించారు. మహిళల భద్రత విషయంలో రాజీ పడేలేదని, నిందితుడికి కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నటుడు శివాజీ హీరోయిన్ల డ్రెస్సింగ్ స్టైల్పై వివాదాస్పద కామెంట్స్ చేశారు. మహిళలు సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించాలని, శరీరాకృతి కనిపించేలా బట్టలు వేసుకోవడం సభ్యత కాదని ఆయన అభిప్రాయపడ్డారు. స్త్రీలు ప్రకృతి స్వరూపులని, వారు గౌరవంగా ఉంటేనే సమాజం నుంచి సరైన మర్యాద లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసి వివాదంగా మారింది. శివాజీ చేసిన వ్యాఖ్యలను నటి అనసూయ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. మహిళల దుస్తుల విషయంలో నిర్ణయం తీసుకునే హక్కు వారికి మాత్రమే ఉందని శివాజీకి గట్టిగా సమాధానం ఇచ్చారు. హీరో మంచు మనోజ్ కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుని మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని సూచించారు. సీనియర్ నటుడు చేసిన తప్పుకు తాను క్షమాపణలు చెబుతున్నానని మనోజ్ ప్రకటన చేయడం విశేషం. హైదరాబాద్లోని సిఐడి కార్యాలయంలో నటి మంచు లక్ష్మి నేడు అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినందుకు ఆమెకు అందిన పారితోషికంపై అధికారులు సుదీర్ఘంగా ఆరా తీశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖుల పేర్లు బయటకు రాగా వారందరి ఆర్థిక లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. యువతను తప్పుదోవ పట్టించే ఇలాంటి యాప్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం 16 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ స్టేషన్లో విపరీతమైన రద్దీని తగ్గించడానికి హైటెక్ సిటీ స్టేషన్లో ఈ రైళ్లకు తాత్కాలిక స్టాపింగ్ సౌకర్యం కల్పించారు. జనవరి 7 నుంచి 20 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. దీనివల్ల ఐటీ ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. ప్రయాణికులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం వద్ద విహెచ్పి కార్యకర్తలు భారీ ధర్నా చేపట్టారు. బ్యారికేడ్లను నెట్టుకొని కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు విహెచ్పి కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నిరసన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బంగ్లాదేశ్ తన వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని బంగ్లాదేశ్లోని మైనార్టీల రక్షణకు చర్యలు తీసుకోవాలని విహెచ్పి కార్యకర్తలు డిమాండ్ చేశారు. అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఒక కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. స్వచ్ఛందంగా అమెరికాను విడిచిపోయే వారికి ఇచ్చే నగదు ప్రోత్సాహాన్ని ఏకంగా $3,000 పెంచింది. ఈ మొత్తంతో పాటు స్వదేశానికి వెళ్లడానికి ఉచిత విమాన టికెట్ కూడా ప్రభుత్వం అందజేయనుంది. ఈ ఆఫర్ ఈ ఏడాది చివరి వరకు మాత్రమే చెల్లుతుందని, వలసదారులు దీన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మెక్సికో నేవీకి చెందిన ఒక చిన్న విమానం అమెరికాలోని టెక్సాస్ సమీపంలో సాంకేతిక లోపంతో కుప్పకూలిపోయింది. ఒక చిన్నారికి అత్యవసర వైద్య చికిత్స అందించేందుకు తరలిస్తుండగా ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఈ విమాన ప్రమాదంలో చిన్నారితో సహా మొత్తం 5గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలంలో కోస్ట్ గార్డ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.